Hello friends, welcome back to the LTX classes Daily Vocabulary. అందరూ బాగున్నారు? ఈ రోజు అంటే జనవరి 21 కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్ లోంచి వచ్చిన ముఖ్యమైన వొకాబులరీ కొన్ని మనం డిస్కస్ చేద్దాము. అవి స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలిసినట్టు LTX క్లాసెస్ కి సంబంధించి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సిన కోచింగ్ అనేది ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు LTX క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత మీకు అందులో రకరకాల కోర్సెస్ కి సంబంధించిన వీడియోస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఏ కోర్స్ కి అయితే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఆ కోర్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారు బ్యాంక్ ఇన్ఫినిటీని కొనొచ్చు. రైల్వేస్ కి ప్రిపేర్ అవుతున్న వారు RRB ఇన్ఫినిటీ కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. రీసెంట్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారు SSC ఇన్ఫినిటీ కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. మీరు LTX క్లాసెస్ లో ఏ కోర్స్ పర్చేస్ చేసుకున్నా మీకు అందులో ఉండే వీడియోస్ కి లైఫ్ టైం యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. అంటే మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మీకు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా వచ్చేదాకా కూడా మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు. LTX క్లాసెస్ వెబ్సైట్ లోకి కూడా మీరు వెళ్ళి ఫ్రీ డెమో క్లాసెస్ వినొచ్చు. క్లాసెస్ నచ్చితేనే మీరు కోర్సెస్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ కోర్స్ ఎలా పర్చేస్ చేసుకోవాలి, డెమో క్లాసెస్ ఎలా వినాలి, ఇటువంటి డౌట్స్ ఉన్నవారు కాంటాక్ట్ చేయండి 7893899553. ఇక ఈ రోజు అంటే జనవరి 21 కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్ లోంచి వచ్చిన ముఖ్యమైన వొకాబులరీ డిస్కస్ చేద్దామా? ఇప్పుడు మీరు చూస్తున్నారు జనవరి 21 కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్. ఇందులో హెడ్లైన్స్ లోనే మనకి ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ వచ్చాయి. హెడ్లైన్స్ లో ఉన్న వొకాబులరీ చదవడం వల్ల మనకి వొకాబులరీ చాలా ఈజీగా అర్థమవుతుంది. కొంతమంది హెడ్లైన్స్ కాకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్తూ ఉంటారు. ఏదైనా కూడా వొకాబులరీ అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎంత ఇంపార్టెంటో ఆ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. రైట్, ఇక మనం పేజ్ నెంబర్ 1 లో చూద్దాము. పేజ్ నెంబర్ 1 లో చూసినట్టయితే ఒక ముఖ్యమైన ఆర్టికల్ వచ్చింది. దీనికి సంబంధించి సుప్రీం కోర్ట్ అనే పేరుతో ఒక హెడ్లైన్స్ కనిపిస్తుంది. ఈ హెడ్లైన్స్ ఒకసారి నేను చదివి వినిపిస్తాను, చూడండి. వాళ్ళ హెడ్లైన్స్ లో ఏమన్నారు? సుప్రీం కోర్ట్ అప్హోల్డ్స్ ఓబీసీ కోటా ఇన్ NEET నీట్. అంటే ఇది నీట్ ఎగ్జామ్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ కదా. నీట్ ఎగ్జామ్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో సుప్రీం కోర్ట్ ఓబీసీ కోటాకి సంబంధించి అప్హోల్డ్ చేస్తోంది అని చెప్పారు. అంటే ఓబీసీ కోటాకు సంబంధించి అంటే నీట్ పరీక్షలో ఓబీసీ కోటాను సుప్రీం కోర్ట్ అప్హోల్డ్ చేస్తోంది, అప్హోల్డ్ చేస్తానని చెప్పింది అన్నారు. అప్హోల్డ్ చెయ్యడం అంటే ఏంటి? ఇక్కడే మనకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ రానే వచ్చేసింది. మరి మీరు మీ వొకాబులరీ బుక్ తో రెడీగా ఉన్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ క్షణాన్ని ఏం చేయాలి? వీడియో పాస్ లో పెట్టుకోండి. నేనేం చేయబోతున్నానో మీకు ఇప్పుడు తెలుసు. ఈ అప్హోల్డ్ అనే వర్డ్ కి సంబంధించి రిలేటెడ్ వర్డ్స్ ని చెప్పబోతున్నా. అప్హోల్డ్ అంటే ఏంటంటే ఓబీసీ కోటాను సుప్రీం కోర్టు కన్ఫర్మ్ చేస్తుంది. అంటే ఓబీసీ కోటా నీట్ ఎగ్జామ్ లో ఉంటుంది అని చెప్తుంది. అంటే కన్ఫర్మ్. అప్హోల్డ్ అంటే ఏంటి అంటే కన్ఫర్మ్, లేదా అప్హోల్డ్ చేయడం అంటే సపోర్ట్ చేయడం. ఓకేనా? అప్హోల్డ్ చేయడం అంటే ఏంటమ్మా? సపోర్ట్ చేయడం, లేదా అప్హోల్డ్ చేయడం అంటే కన్ఫర్మ్ చేయడం. ఇది ఎటువంటి సిచ్యువేషన్ లోనైనా కూడా వాడతాం మనం. ఈవెన్ మనం మెయింటైన్ చేయడం అని కూడా అంటాం. ఏమంటామండి మనం? మెయింటైన్ చేయడం అని కూడా అంటాం. మెయింటైన్ చేయడం అని కూడా అంటాం. సో ఇది మనం ఏ సిచ్యువేషన్ లోనైనా కూడా చక్కగా యూజ్ చేయొచ్చు. మనం ఎండోర్స్ చేయడం అంటూ ఉంటాం కదా, మీరు విన్నారా? కొన్నిసార్లు పలానా సినిమా యాక్టర్ పలానా ప్రొడక్ట్ ని ఎండోర్స్ చేస్తూ ఉంటారు అంటాం. బ్రాండ్ అంబాసిడర్స్ ఏం చేస్తారంటే ఆ ప్రొడక్ట్ ని ఎక్కువ ఎండోర్స్ చేస్తూ ఉంటారు. చూసారా? ఎండోర్స్ చేయడం అంటే కూడా ఏంటండి? అది ఆ ప్రొడక్ట్ కి వీళ్ళు సపోర్ట్ చేయడం అంటాం కదా. ఆ ప్రొడక్ట్ ని వీళ్ళు సపోర్ట్ చేయడం అంటాం. చూసారా ఎన్ని మంచి వర్డ్స్ మనకు వచ్చాయో ఇక్కడ. మీరు చేయాల్సింది వెంటనే మీరు మీ వొకాబులరీ బుక్ లో వర్డ్స్ ని రాసేసుకోండి. సరే, మరి సినోనిమ్స్ చెప్పాను, సరే అప్హోల్డ్ అంటే సపోర్ట్ చేయడం అన్న విషయాన్ని చెప్పాను, బాగానే ఉంది. మరి సపోర్ట్ చేయడానికి ఆపోజిట్ ఏంటండి?
అపోజ్ చేయడమే కదా. ఇది నేను చెప్పకపోయినా మనందరికీ తెలుసు, అవునా? మనందరికీ తెలుసు. సో నేను ఇప్పటిదాకా చెప్పిన వాటికి వ్యతిరేక పదాలు చెప్తాను. సపోర్ట్ చేయడానికి ఆపోజిట్ అపోజ్ చేయడం కదా, అపోజ్ చేయడం, అపోజ్ చేయడం. లేదా డిఫై చేయడం అంటాం. డిఫై, అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మన అవతల వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడతాం. ఖండిస్తాము అంటాం కదా, ఏమంటామండి? ఖండించడం అంటాం. ఖండించడాన్ని డినై చేయడము, లేకపోతే డిఫై చేయడము, లేకపోతే డిసెగ్రీ చేయడము అని కూడా అంటాం. ఏమంటామండి? డిసెగ్రీ చేయడము అని కూడా అంటాం. డిసెగ్రీ చేయడము అని కూడా అంటాం. చూసారా, మంచి మంచి వర్డ్స్ మనకి ఈ సెంటెన్స్ లో చక్కగా రానే వచ్చేసాయి. మీరు చేయాల్సిందల్లా వెంటనే బుక్ లో రాసుకోవడము, 1కి 10 సార్లు వాటిని రివైజ్ చేసుకోవడము. సరే, మరి హెడ్లైన్స్ లో సుప్రీం కోర్టు ఓబీసీ కోటాని అప్హోల్డ్ చేస్తోందన్న పదం నుంచి మనం భలే మంచి పదాలు డిస్కస్ చేసుకున్నాం. ఇక దాని కింద మరొక హెడ్లైన్స్ కనిపించింది, సబ్ హెడ్లైన్స్ అంటాం. అందులో ఏమన్నారో చూడండి. ఓపెన్ ఎగ్జామ్ ఓన్లీ ఎన్ష్యూర్స్ ఫార్మల్ ఈక్వాలిటీ. ఎన్ష్యూర్స్ అంటే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడం, భరోసా ఇవ్వడం లాంటిది. ఓకేనా? ఖచ్చితంగా అది జరుగుతుంది అంటే ఓపెన్ ఎగ్జామ్ ఎందుకు పెడతారు అంటే సమానత్వం కోసం, ఫార్మల్ ఈక్వాలిటీ కోసం. సో ఎన్ష్యూర్ చేయడం అంటాం. ఎన్ష్యూర్ చేయడం అంటే ఏంటి అంటే అది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడం, ఒక రకంగా చెప్పాలంటే భరోసా లాంటిది. అయితే ఇక్కడ కానీ మీరు చూస్తే ఒక మంచి వర్డ్ మనకు వచ్చింది చూడండి. ఓపెన్ ఎగ్జామ్ అనేది సమానత్వాన్ని, ఫార్మల్ ఈక్వాలిటీని ఎన్ష్యూర్ చేస్తుంది అని చెప్పి తర్వాత ఏమన్నారో చూడండి. డస్ నాట్ ఎండ్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ఈక్వాలిటీస్. ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానత్వం. ఓకేనా? అసమానత్వం, అసమానత్వం. ఓపెన్ ఎగ్జామ్ అనేది ఈక్వాలిటీని సపోర్ట్ చేసేలాగా ఉంటుంది, అంతే తప్ప అసమానత్వాలను అంతం చేయడం కష్టం అన్నారు. డస్ నాట్ ఎండ్ ఇన్ఈక్వాలిటీస్. ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానత్వాలు, అసమానత్వాలను అంతం చేయడం, ఎండ్ చేయడం కష్టం అన్నారు. అయితే ఎటువంటి అసమానత్వాలు అన్నారండి? ఎటువంటి ఇన్ఈక్వాలిటీస్ అన్నారండి? ఇన్గ్రెయిన్డ్ ఇన్ఈక్వాలిటీస్ అన్నారు. ఏమన్నారు? ఇన్గ్రెయిన్డ్ ఇన్ఈక్వాలిటీస్. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. కొన్ని దశాబ్దాల నుంచి కూడా మన సిస్టంలో పాతుకుపోయిన ఇన్ఈక్వాలిటీస్ ని అంతం చేయడం అంత సులభం కాదు అన్నారు. అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇన్గ్రెయిన్డ్ ఇన్ఈక్వాలిటీస్ అన్న పదంలో మీనింగ్ ఏంటంటే బలంగా నాటుకుపోయిన అనే మీనింగ్ వస్తుంది. ఏంటమ్మా? ఇన్గ్రెయిన్డ్ అంటే బలంగా నాటుకుపోయిన. దీనికి సింపుల్ గా చెప్పాలి అంటే ఒక పదం చెప్తాను, ఫిక్స్డ్ అంటాం. ఫిక్స్ అయిపోయిన అసమానత్వాలు అంటారు. లేదు అంటే ఇంకొకలా కూడా చెప్తాము, ఎస్టాబ్లిష్డ్ అంటాం. ఏమంటామండి? ఎస్టాబ్లిష్డ్ ఇన్ఈక్వాలిటీస్ అంటారు. ఏ ఇన్ఈక్వాలిటీస్ అయితే బలంగా ఫిక్స్ అయిపోయాయో వాటిని తొలగించడం అంత ఈజీ కాదు. అయితే మీకు గుర్తుంటే నేను కొన్ని రోజుల క్రిందట చెప్పిన వొకాబులరీలో ఒక మంచి పదాన్ని మీకు నేను పరిచయం చేశాను, ఎంట్రెంచ్డ్. ఎంత మంచి వర్డో! కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఎంట్రెంచ్డ్ అనే వర్డ్ ఎంత తరచుగా అడుగుతుంటారు. ఎంట్రెంచ్డ్ అంటే గట్టిగా పాతుకుపోయినారు. ఓకేనా? ఇంప్లాంటెడ్ అని కూడా అంటామండి. ఏమంటామండి? ఇంప్లాంటెడ్. చూసారా? ఎంట్రెంచ్డ్ లేదా ఇంప్లాంటెడ్. ఎంట్రెంచ్డ్ లేదా ఇంప్లాంటెడ్. అదే బలంగా వేళ్లతో సహా పాతుకుపోయినా అని చెప్పడానికి డీప్ రూటెడ్. ఏమంటామండి? డీప్ రూటెడ్. ఎంట్రెంచ్డ్, ఇంప్లాంటెడ్, డీప్ రూటెడ్ అంటాం. గుర్తు పెట్టుకోవాలంటే మాత్రం డెఫినెట్ గా మీరు చేయవలసింది ఏంటండి? బుక్ లో రాసుకోండి. అంటే ఇలా హెడ్లైన్స్ ద్వారా మనం వొకాబులరీ నేర్చుకోవడం వల్ల 2 అడ్వాంటేజ్లు ఉంటాయి. మెయిన్ గా ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే కష్టపడి పేపర్ చదివేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే కేవలం హెడ్లైన్స్ లోనే చదువుతున్నాం కాబట్టి ఈజీగా అనిపిస్తుంది. రెండోది, మనకి హెడ్లైన్స్ కరెక్ట్ గా అర్థమైతే మ్యాటర్ దేని గురించి మాట్లాడుతున్నాడో ముందే తెలిసిపోతుంది. అప్పుడు ఆర్టికల్ చదవాలి అన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది. సరే, మరి ఇన్గ్రెయిన్డ్ అంటే బలంగా పాతుకుపోయినా అంటాం కదా, దానికి బోల్డ్ పదాలు చెప్పారు. మరి దానికి ఆపోజిట్ ఏంటండి? సూపర్ఫిషియల్ అంటాం. అంటే అంత బలంగా లేని అంటాం. అంతేకాకుండా పైన అంటాం కదా, అలా అన్నమాట. అశాశ్వతం అంటూ ఉంటారు. అశాశ్వతాన్ని ఏమంటామంటే ట్రాన్సియంట్ అంటారు.
ట్రాన్సియంట్ అంటే అశాశ్వతం. అంటే ట్రాన్సియంట్ పెర్మనెంట్ కి ఆపోజిట్ లాంటిది. ట్రాన్సియంట్ పెర్మనెంట్ కి ఆపోజిట్ లాంటిది అనమాట. ట్రాన్సియంట్ పెర్మనెంట్ కి ఆపోజిట్ లాంటిది. రైట్. అలా మనం హెడ్లైన్స్ లో 1 లేక 2 పదాలు తీసుకుని వాటికి సంబంధించిన రిలేటెడ్ వర్డ్స్ ని మనం చదువుకునే ప్రయత్నం చేస్తున్నాము. రైట్. సరే, ఇక మనం ఒకసారి మిగిలిన హెడ్లైన్స్ లోకి వెళ్ళి చూద్దాము. ముఖ్యమైన ఆర్టికల్స్ ఏమున్నాయో గమనిద్దాము. ఇక్కడ రైట్ సైడ్ కానీ మీరు చూసినట్టయితే ఒక ముఖ్యమైన ఆర్టికల్ వచ్చింది, చూడండి. ఇదిగోండి, వ్యాక్సిన్స్ ప్రివెంటింగ్ మెనీ డెత్స్ అన్నాము. గవర్నమెంట్ చెప్పిందట, సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నారు, కోవిడ్-19 కి సంబంధించి, పాండమిక్ కి సంబంధించి వ్యాక్సిన్స్ తీసుకున్న వారు కంపారిటివ్ గా తక్కువ మరణిస్తున్నారు, అంటే ఆ మరణాలు తక్కువ ఉన్నాయి అని చెప్పారు. డెత్స్ అనే వర్డ్ కి సంబంధించి నేను ఒక 2-3 రోజుల క్రిందట వొకాబులరీ క్లాస్ లో ఎన్నో వొకాబులరీ చెప్పాను. నేను ఇప్పుడు మళ్ళీ వాటిని రిపీట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే డెత్ కి సంబంధించి నేను న్యూస్ పేపర్ లో తరచుగా వస్తున్న పదాలు ఎన్నో నేను మీకు రిపీటెడ్ గా కూడా చెప్పానన్నమాట. సరే, మీరే ఒకసారి ఏం చేస్తారంటే అవి రివైజ్ చేసుకోండి. అలా రివిజన్ చేసుకుంటేనే వొకాబులరీ గుర్తుంటాయి. రివిజన్ చేసుకోకపోతే మనకి వొకాబులరీ ఆ రోజు గుర్తున్నాయి అనుకుంటాము, కానీ మర్చిపోతాం. ఇక నెక్స్ట్ హెడ్ లైన్స్ చూద్దాం. చూడండి, ఏమన్నారు, ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్ అరెస్టెడ్. ఈ డ్రగ్ పెడ్లర్ అనే వర్డ్ నిజం చెప్పాలంటే మన సినిమాల్లో కూడా బాగా వింటూ ఉంటాము. అంటే అంతర్జాతీయ ఒక డ్రగ్ మాఫియాకి చెందిన వాడు అరెస్ట్ అయ్యాడు అంటాం. ఓకే, అరెస్ట్. జనరల్గా డ్రగ్ పెడ్లర్ అంటారు. అయితే పెడ్లర్ అంటే ఏంటంటే, అంటే డ్రగ్స్ కి సంబంధించి డ్రగ్గులు కొనడం, డ్రగ్గులు అమ్మడం, డ్రగ్గులను రవాణా చేయడం, ఏదైనా కూడా డ్రగ్ పెడ్లర్ అంటే డ్రగ్ వ్యాపారంలో ఇల్లీగల్ గా అతను భాగస్వామ్యంలో ఉన్నాడు అని చెప్పడానికి డ్రగ్ పెడ్లర్ అంటాం. సో పెడ్లర్ అంటే మనం దాన్ని ఎలా అయినా చెప్పచ్చు, అంటే అతను అందులో ఒక భాగస్వామ్యంగా ఉన్నాడు అని కూడా అంటాం అన్నమాట. అయితే 10 grams ఆఫ్ కొకైన్ సీజ్డ్ అన్నారు. ఏమన్నారండి, 10 grams ఆఫ్ కొకైన్ సీజ్డ్. అంటే మీకు తెలుసు, గవర్నమెంట్ దాన్ని కంట్రోల్లోకి తీసుకున్నారు. అంటే ఫోర్స్ఫుల్ గా తీసుకోవడాన్ని ఏమంటామంటే మనం సీజ్ అంటాం. ఫోర్స్ఫుల్ గా తీసుకోవడాన్ని ఏమంటామంటే మనం సీజ్ అంటాం. SEIZE, సీజ్. కానీ టేక్ హోల్డ్ ఆఫ్ అంటాం. సీజ్ అంటే ఏంటో మన అందరికీ తెలిసినా కూడా తెలియని వాళ్ళు ఉంటారు, వారి కోసం చెప్తున్నాను. సీజ్ అంటే ఏంటంటే టేక్ హోల్డ్ ఆఫ్. ఏంటమ్మా, సీజ్ అంటే ఏంటంటే టేక్ హోల్డ్ ఆఫ్. టేక్ హోల్డ్ ఆఫ్ అంటాం. టేక్ హోల్డ్ ఆఫ్. రైట్. సరే, ఇక మనం నెక్స్ట్ హెడ్ లైన్స్ లోకి వెళ్దాము. ఇక్కడ కానీ చూసినట్టయితే మనోహర్ పారికర్స్ సన్ నాట్ ఆన్ బీజేపీస్ గోవా లిస్ట్ అన్నారు. ముందు మనం హెడ్ లైన్స్ లోనే చూడడం వల్ల ఏమవుతుందంటే పేపర్ రీడింగ్ అనేది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, ఈజీగా కూడా ఉంటుంది అనమాట. రైట్. ఇక పేజ్ నెంబర్ 1 లో ఉన్న హెడ్ లైన్స్ అన్ని కూడా గమనించినట్టయితే మనకి ఇందులో తెలియని వొకాబులరీ ఏమీ లేవనే చెప్పాలి. ఆఖరిగా ఒక్క ఆర్టికల్ కనిపించింది పేజ్ నెంబర్ 1 లో. వాళ్ళు ఏమన్నారు గమనించినట్టయితే, మ్యాన్ హిజ్ సన్స్ హ్యాక్ టు డెత్ అన్నారు. ఏమన్నారండి, హ్యాక్ టు డెత్ ఇన్ జగిత్యాల్. హ్యాక్ టు డెత్ అన్నారు అంటే నరికి చంపారు అని అర్థం. కరెక్ట్ గా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పేస్తున్నాడు, మీకు బాగా అర్థమైపోతుందని. మీరు ఎలా రాసుకుంటారు అనేది మీ ఇష్టం. తెలుగులో రాసుకుంటారా, ఇంగ్లీష్ లో రాసుకుంటారా అనేది మీకు అర్థమయ్యేలాగా మీరు రాసుకోండి. ఏంటమ్మా, హ్యాక్ టు డెత్ అంటాం. హ్యాక్ టు డెత్ అంటే నరికి చంపడం అంటాం. హ్యాక్ టు డెత్ అంటే నరికి చంపడం. ఓకేనా, నరికి చంపడం. జగిత్యాల అనే ప్రదేశంలో వీళ్ళని హ్యాక్ టు డెత్ చేశారట, అంటే నరికి చంపారట, ఏదో ఒక కారణం రీత్యా అనమాట. రైట్. ఇక మనం కానీ చూసినట్టయితే నెక్స్ట్ పేజ్ నెంబర్ 1 లో ఉన్న హెడ్ లైన్స్ అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో నుంచి వచ్చిన వొకాబులరీ కూడా చక్కగా మనం స్టడీ చేసుకోవడం జరిగింది. పేజ్ నెంబర్ 2 లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన హెడ్ లైన్స్ కనిపించింది. అదేంటో మనం ఒక్కసారి హెడ్ లైన్స్ ఏమైనా వొకాబులరీ ఏమైనా ఉన్నాయేమో హెడ్ లైన్స్ లో చూద్దాం. తెలంగాణ బిగిన్స్ ఫీవర్ సర్వే టు అసెస్ ఇంటెన్సిటీ ఆఫ్ కోవిడ్ కేసెస్. తెలంగాణ రాష్ట్రంలో ఫీవర్ మీద ఒక సర్వే అనేది మొదలైంది, కోవిడ్ కేసెస్ పెరుగుతున్న కారణంగా. ఇందులో ఏమన్నారంటే, టీమ్స్ టు విజిట్ ఎవ్రీ హౌస్ హోల్డ్ టు చెక్ ఫర్ పీపుల్ విత్ సిమ్టమ్స్ ఆఫ్ కోవిడ్-19, హోమ్ ఐసోలేషన్ కిట్స్ టు బి డిస్ట్రిబ్యూటెడ్, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీడ్ ఇన్ స్టేట్ అన్నారు. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీడ్. ఇందులో మాక్సిమం అన్ని కూడా మన వాడుక భాషలో ఉన్న పదాలే. ఒక్క పదం
కొంతమందికి తెలియకపోవచ్చు, వారి కోసం చెప్తున్నాను. సరేనా? మరి తెలిసిన వాళ్ళు కూడా రాసుకోండి. ఇదిగోండి, ఫీవర్ సర్వేలెన్స్ ఇన్ స్లమ్స్. స్లమ్స్ లో జ్వరం ఎలా ఉంది, ఎంతమందికి ఫీవర్ అనేది తరచుగా వస్తోంది అన్న అంశం మీద ఫీవర్ సర్వేలెన్స్ మొదలు పెట్టారు. ఏంటది? ఫీవర్ సర్వేలెన్స్. సర్వేలెన్స్ అంటే ఏంటి? ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, ప్రత్యేక దృష్టి పెట్టడం. ఏంటమ్మా? సర్వేలెన్స్ అంటారు. మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే కొన్ని ప్లేసెస్ లో కెమెరాస్ ఉన్నాయనుకోండి, అక్కడ ఏమంటారంటే యు ఆర్ అండర్ సర్వేలెన్స్ అంటారు. మీరు వినే ఉంటారు కదా, అంటే మీరు అబ్జర్వేషన్ లో ఉన్నారు, మిమ్మల్ని మేము చూస్తున్నాము అంటారు. సో సర్వేలెన్స్ అంటారు. అయితే సర్వేలెన్స్ అనే వర్డ్ మామూలుగా వాడే వర్డే, అయినా కూడా నేను ఏం చేస్తానంటే సర్వేలెన్స్ అనే వర్డ్ కి మనం జనరల్ గా బాగా వాడే కొన్ని పదాలు మీతో షేర్ చేస్తాను. సర్వేలెన్స్ అంటే ఇప్పుడే నేను చెప్పినట్టు అబ్జర్వేషన్ అంటారు. ఇది నార్మల్ గా వాడే వర్డే, అయినా రాసుకోండి, ఇబ్బంది లేదు. ఎప్పుడు కూడా వర్డ్స్ తెలిసిన వర్డ్స్ తెలియని వర్డ్స్ అని అనుకోవద్దమ్మా, రాస్తూ ఉండాలి. ఎన్నిసార్లు రాస్తే అంత బాగా గుర్తుంటాయి. ఇదిగోండి, స్క్రూటినీ అంటారు, చూసారా? అబ్జర్వేషన్, స్క్రూటినీ అంటారు. లేకపోతే వాచ్ అంటాం. వాచ్ అనేది మనం మామూలుగా వాడే వర్డే అనుకోండి. లేకపోతే మానిటర్ చేయడం అంటాం కదా, మీకు గుర్తుందా? చిన్నప్పుడు మానిటర్స్ ఉంటారు మనకి కాలేజెస్ లో కానీ అక్కడ కూడా, వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. మానిటర్ వాళ్ళ పని ఏంటంటే మానిటర్ చేస్తూ ఉంటారు. సూపర్విజన్ అంటాం కదా, సూపర్వైజ్ అంటాం, సూపర్విజన్ అంటాం. అంటే సర్వేలెన్స్ చేస్తున్నారు, ఎంతమందికి జ్వరాలు వస్తున్నాయి, పెరుగుతున్న కోవిడ్ కేసెస్ కారణంగా ఇవన్నీ. విజిలెంట్ అంటాం. విజిలెంట్ అంటే వాచ్ఫుల్. విజిలెంట్ అంటే ప్రత్యేక దృష్టి. విజిలెంట్, వాచ్ఫుల్. వాచ్ఫుల్ అనే రాద్దాం పోని. మానిటర్ చేయడము, అబ్జర్వేషన్ లో ఉండడము, స్క్రూటినీ చేయడము, సూపర్వైజ్ చేయడం, ఇవన్నీ కూడా సర్వేలెన్స్ అనే వర్డ్ కి సంబంధించి దగ్గరగా ఉండే వర్డ్స్. అవునా? ఇవన్నీ కూడా సర్వేలెన్స్ అనే వర్డ్ కి సంబంధించి దగ్గరగా ఉండే వర్డ్స్. దగ్గరగా ఉండే వర్డ్స్ ఇవి. సరే, ఒకసారి మనం కానీ చూసినట్టయితే దీనికి చాలా దగ్గరగా ఉన్న వర్డ్స్ ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదే ఒకవేళ సర్వేలెన్స్ కి వ్యతిరేక పదం ఏంటని ఎవరు అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరే చెప్పండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. సర్వేలెన్స్ అంటే ప్రత్యేక దృష్టి పెట్టి, ఫోకస్ పెట్టి చూడడం. దానికి ఆపోజిట్ ఏమవుతుంది? పట్టించుకోపోవడం. పట్టించుకోపోవడాన్ని ఏమంటాం తెలుసా? ఇగ్నోర్ అంటాము. చూసి చూడనట్టు పట్టించుకోపోవడాన్ని ఇగ్నోర్ అంటాము. నాకేం సంబంధం లేనట్టుంటే నెగ్లెక్ట్ అంటూ ఉంటాం కదండి, నెగ్లెక్ట్ అంటాము. నేను నిన్న వొకాబులరీ క్లాస్లోనే ఒక మంచి వర్డ్ ని మీకు పరిచయం చేశాను, ఇండిఫరెన్స్ అంటాము. ఏమంటాము? ఇండిఫరెన్స్ అంటే నాకేం పట్టనట్టుంటే దాన్ని చెప్పడానికి ఇండిఫరెన్స్ అంటాము. చూసారా? ఇవన్నీ కూడా దగ్గర వర్డ్స్. సర్వేలెన్స్ కి ఆపోజిట్ పదాలుగా చెప్తాం మనం వీటిని. సినోనిమ్స్ నేర్చుకున్న వెంటనే యాంటోనిమ్స్ అది అలవాటు అవ్వాలండి. చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఎలా చదవాలంటారు. నేను చెప్తాను, సినోనిమ్స్ యాంటోనిమ్స్ అంటూ చదవకూడదు. మనం వొకాబులరీ చదువుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే వర్డ్స్ ని చదువుకుంటూ, మీనింగ్ చదువుకుంటూ వెళ్ళిపోతే మనకే తెలియకుండానే సినోనిమ్స్ యాంటోనిమ్స్ అవే మన దగ్గరికి వస్తాయి. మనం ఎక్కడికో వాటి కోసం ఇబ్బంది పడి వెళ్ళకూడదు. మన పని వొకాబులరీ, మీనింగ్ చదువుకుంటూ వెళ్తే వాటంతట అవే మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి, అలవాటు అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి, సర్జిన్ కేసెస్ ఇన్ కోల్ బెల్ట్. ఇలా కొన్ని ప్రదేశాల్లో కేసెస్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయన్న విషయం మనందరికీ తెలుసు, పేపర్లో రాశారు. సరే, సర్జ్ అంటే బాగా పెరగడం అన్నాను. మరి పెరగడాన్ని ఏమంటామండి? స్పైక్ అంటామండి. సర్జ్ అంటే పెరగడం, పెరగడాన్ని ఏమంటామండి? స్పైక్ అంటామండి. స్పైక్ అని ఇంకో పేరుతో కూడా పిలుస్తామండి, ఇంక్రీజ్ అంటామండి. ఇంక్రీజ్ ని ఇంకో పేరుతో కూడా పిలుస్తామండి, ఏమంటామండి? అప్ టిక్ అంటాం. ఏమంటాము? అప్ టిక్. నేను గతంలో కూడా చెప్పాను ఈ 3 పదాలు, ఓకేనా? అంటే పేపర్లో తరచుగా వాడే పదాలు ఇవన్నీ కూడా. అప్ టిక్ అంటూ ఉంటారు. ఇలా ఇంక్రీజ్ అవ్వడానికి మంచి మంచి వొకాబులరీ మనం గతంలోనే నీట్ గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. రైట్? సరే, ఇక నెక్స్ట్ హెడ్ లైన్స్ లో కానీ మనం చూసినట్టయితే, ఇది అందరికీ తెలిసిన పదమే, అయినా కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు, వారి కోసం. మెనీ కోవిడ్ పేషెంట్స్ ఆప్టింగ్ ఫర్ ఓపీ కన్సల్టేషన్. చాలా మంది ఓపీ కన్సల్టేషన్ ని చూస్ చేసుకుంటున్నారు. ఓపీ అంటే అవుట్ పేషెంట్ కన్సల్టెన్సీ కదా, లోపల హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవడానికి ఇష్టపడే వాళ్ళకంటే ఓపీ కన్సల్టేషన్ ని ఎక్కువ మంది ఆప్ట్ చేసుకుంటున్నారు. ఆప్ట్ చేసుకోవడం ఏమంటాం అండి? సెలెక్ట్ చేసుకోవడం అంటాం, అంతేనా? ఆప్ట్ చేసుకోవడం అంటే ఏంటండి? సెలెక్ట్ చేసుకోవడం. ఆప్ట్ చేసుకోవడం అంటే ఏంటండి? సెలెక్ట్ చేసుకోవడం.
దాన్ని చూస్ చేసుకోవడం అంటాం. దాన్ని చూస్ చేసుకోవడం, లేకపోతే దాన్నే ప్రిఫర్ చేయడం అంటాం. అవునా? ఓపీ కన్సల్టేషన్ నే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు అంటాం, చూస్ చేస్తున్నారు అంటాం, సెలెక్ట్ చేస్తున్నారు అంటాం. ఇవన్నీ కూడా దానికి చాలా దగ్గరగా ఉండే వొకాబులరీ. తెలిసిన వర్డ్స్ తెలియని వర్డ్స్ అయితే కాదు ఇవన్నీ కూడా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్రిఫర్ అనే వర్డ్ కి ప్రిపోజిషన్స్ లో ఎప్పుడు కూడా మనం చెప్తాము, ప్రిఫర్ అనే వర్డ్ కి ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా టు అనే ప్రిపోజిషన్ వస్తుంది. ప్రిఫర్ అనే వర్డ్ కి ప్రిపోజిషన్ ఎప్పుడు టు అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు, అయినా కూడా గుర్తు చేశాను ఒక్కసారి మీకోసం. రైట్? మనం తర్వాత సపరేట్ గా ప్రిపోజిషన్స్ క్లాస్ లో చాలా ప్రిపోజిషన్స్ మంచి మంచి రూల్స్ ఉంటాయి, వాటిని మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, కానీ మనం చూసినట్టయితే న్యూ కాలేజెస్, చూడండి, న్యూ కాలేజెస్ ట్రిగ్గర్ ఉమెన్స్ వార్సిటీ డెసిషన్. చాలా చాలా కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన కాలేజీలు ఆ పలానా నిర్ణయాన్ని, చూడండి, న్యూ కాలేజెస్ ట్రిగ్గర్ ఉమెన్స్ వార్సిటీ డెసిషన్ అని కింద సబ్ హెడ్డింగ్స్ ఏమన్నారో చూడండి. ఏమన్నారు? ఒస్మానియన్ యూనివర్సిటీ టు కన్వర్ట్ ఇట్స్ న్యూ బాడీ హాస్టల్ ఇంటూ ఉమెన్స్ హాస్టల్. ట్రిగ్గర్ అనే వర్డ్ గతంలో కూడా మనం అనేక సార్లు చెప్పుకోవడం జరిగింది. ట్రిగ్గర్ చేయడం అంటే ఏంటంటే, దీని వల్ల దాని యొక్క ప్రభావం పెరిగింది అనుకోండి, అప్పుడు ఏమంటామంటే మనం ట్రిగ్గర్ అంటాం. అంటే యాక్టివేట్ అంటుంటారు. ట్రిగ్గర్ చేయడం అంటే యాక్టివేట్ చేయడం. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, ఆ డెసిషన్ వల్ల కొన్ని పరిణామాలు జరిగాయి అనుకోండి, అప్పుడు ఏమంటాము? ట్రిగ్గర్ అయింది. ద గవర్నమెంట్స్ డెసిషన్ ట్రిగ్గర్డ్ దీస్ ఇన్సిడెంట్స్ అంటాం. ఇనిషియేట్ చేసింది అంటుంటాం, ట్రిగ్గర్డ్ అంటుంటాం. గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, కొన్ని వందల వేల మంది రోడ్డు మీద ధర్నా చేయడానికి ముందుకు వచ్చారనుకోండి, అప్పుడు ఏమంటాము? ఆ నిర్ణయం వీళ్ళ కోపాన్ని ట్రిగ్గర్ చేసింది అంటాం కదా. అంత ఈజీగా మనం దాన్ని చెప్తాము. ఓకేనా? ఇలా మనకి హెడ్ లైన్స్ లో ఎన్ని మంచి వర్డ్స్ ఉన్నాయో. అయితే ఇప్పుడు నేను చెప్పే వర్డ్ మన అందరికీ తెలిసిన వర్డే, అయినా కూడా పరిచయం చేస్తున్నాను. ఎందుకంటే వొకాబులరీలో ఇది ఇంపార్టెంట్ కాదు అంటూ ఏమీ ఉండవు. సరేనా? ఇదిగోండి, మైనర్ రీషఫిల్ ఇన్ ఐఏఎస్. రీషఫిల్ అంటే మీకు తెలుసు, మార్పులు చేర్పులు, చిన్న చిన్న మార్పులు చేర్పులు, అంటే వాళ్ళ యొక్క పొజిషన్స్ ని మార్చడం, వాళ్ళ యొక్క వర్కింగ్ ప్లేస్ ని మార్చడం అంటాం. అయితే రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఐఏఎస్ వారికి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఆ విషయం మీద ఈ ఆర్టికల్ ని వీళ్ళు ఇక్కడ రాయడం అనేది జరిగింది అనమాట. ఆ కంటెంట్ కూడా చదవండి, చాలా ఇంపార్టెంట్ కంటెంట్. అది ఎగ్జామ్స్ కి అది చాలా కామన్ గా అడుగుతూ ఉండే ఒక ఇష్యూ అది. ఓకేనా? రైట్. ఇలా తీసుకున్నట్టయితే మనకి ఎన్నో మంచి వొకాబులరీ కేవలం మనకి హెడ్ లైన్స్ లోనే కనిపించాయి ఈ రోజు. సరేనా? ఇక ఆఖరిగా చూసినట్టయితే మనం పేజ్ నెంబర్ 5 లో ఉన్నాము. పేజ్ నెంబర్ 5 లో మనం ఒక్కసారి చూద్దాము, ఇంపార్టెంట్ వొకాబులరీ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. రైట్? ఇదిగోండి, ఇక్కడ మీరు గమనించినట్టయితే పేజ్ నెంబర్ 5 లో ఒక హెడ్ లైన్స్ కనిపించింది. ఈ హెడ్ లైన్స్ లో ఏమన్నారో చూద్దాము. రైల్వే బోర్డ్స్ నాడ్. నాడ్ అంటే ఒప్పుకున్నారు. నాడ్ అంటే ఇందాక మనం మొదట్లో, అంటే ఈ రోజు డైలీ వొకాబులరీ చెప్పుకోవడం మొదలు పెట్టిన మొదటి పేజ్ లో ఒప్పుకోవడానికి, సపోర్ట్ చేయడానికి, సమ్మతించడానికి మనం బోలెడు వొకాబులరీ చెప్పుకోవడం జరిగింది. మీకు గుర్తుందా? సుప్రీం కోర్ట్ అని చెప్తూ అప్ హోల్డ్ అనే ఒక వర్డ్ చెప్పాను. నీట్ పరీక్షలో ఓబీసీ కోటాకు సంబంధించి సుప్రీం కోర్టు సపోర్ట్ చేసింది అని చెప్పే ఉద్దేశంలో అప్ హోల్డ్ అనే వర్డ్ నేను వాడాను. దానికి దగ్గరగా ఉండే వర్డే నాడ్. సో రైల్వే బోర్డ్ నాడ్ ఇచ్చింది అంటే సపోర్ట్ చేసింది అని. తర్వాత ఏమన్నారు చూడండి, డిఫర్ సర్వే ఆఫ్ పిటిషనర్స్ ల్యాండ్. డిఫర్ చేసింది. డిఫర్ అంటే వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు ఏకీభవించలేదు. డిఫర్ చేయడం. మీకు గుర్తుంటే ఇందాక నేను చెప్పిన వొకాబులరీలో ఒక చోట డిఫర్ అనే వర్డ్ వచ్చింది. డిఫర్ అంటే అభిప్రాయ భేదాలతో ఖండించడం, ఒప్పుకోకపోవడం. సింపుల్ గా చెప్పాలంటే డిఫర్ అంటే డిసగ్రీ అనుకోండి అమ్మా, ఏం లేదు. డిఫర్ అంటే ఏంటమ్మా? డిసగ్రీ అనుకోండి. డిఫర్ అంటే ఏంటి? డిసగ్రీ. డిఫర్ అంటే ఏంటమ్మా? డిసగ్రీ అంటాం. డిఫర్ అంటే డిసగ్రీ అంటాం. ఇక ఆఖరిగా ఒక పని చేద్దాం. ఇదిగోండి, మనందరికీ తెలుసు, కేరళలో ఒక ప్రముఖ నటుడు ఉన్నారు. ఆయనకి సంబంధించి రోజు వార్తల్లోకి మనం చదువుతున్నాము. ఆయన పేరు ఇదిగోండి దిలీప్. సో దానికి సంబంధించి ఏమొచ్చిందంటే ఒక ముఖ్యమైన ఆర్టికల్ పదం మనకి వొకాబులరీ. ఎస్ఐటి సీక్స్ మోర్ టైమ్. సీక్స్ అంటే కోరుకోవడం. సీక్స్ అంటే నీడ్. సీక్స్ అంటే ఏంటమ్మా? నీడ్, కోరుకోవుట అంటాం కదా, కోరుకోవుట అంటాం. సో
డిమాండ్ చేయటాన్ని కూడా అంటాం. సీక్స్ అంటే డిమాండ్ చేయటం. ఎస్ఐటి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు మరి కొంత ఎక్కువ సమయం కావాలి అని అడిగారు. ఏ విషయంలో అంటే ఈ నటుడికి సంబంధించి అసాల్ట్ కేసులో. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అసాల్ట్ అంటే మనం అసాల్ట్ అంటే ఎవరినైనా కూడా కొట్టడాన్ని ఏమంటాం అంటే మనం అసాల్ట్ అంటాం. అసాల్ట్ అంటే ఏంటంటే హిట్ అంటాం. అసాల్ట్ అంటే హిట్ అంటాము, లేకపోతే స్ట్రైక్ అంటాం. ఓకేనా? అసాల్ట్ అంటే ఎవరినైనా కూడా కొట్టుట. అసాల్ట్ అంటే ఎవరినైనా కొట్టుట. అటాక్ అని కూడా అంటాం. నార్మల్ గా చెప్పాలంటే అసాల్ట్ అంటే అటాక్ అని రాసేసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. వొకాబులరీ ఎప్పుడు ఈజీగా గుర్తు పెట్టుకోవాలి. అసాల్ట్ అంటే అటాక్ అని గుర్తు పెట్టుకోండి, ఎంత ఈజీగా ఉంటుంది అది, ఎక్కడ ఇబ్బంది అనిపించదు. ఇదే ఆర్టికల్ కు సంబంధించి వీళ్ళు ఏమన్నారో చూడండి. డీటెయిల్డ్ ప్రోబ్ అన్నారు. ప్రోబ్ అంటే గతంలో కూడా అనేక సార్లు చెప్పాను మీకు. ప్రోబ్ అంటే ఏంటంటే ఇన్వెస్టిగేషన్. ఏంటమ్మా? ప్రోబ్ అంటే ఏంటి? ఇన్వెస్టిగేషన్. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ అంటాం. ఇన్వెస్టిగేషన్ అనొచ్చండి, లేదా ఎంక్వైరీ అని కూడా అనొచ్చు. చూసారా? ఇన్వెస్టిగేషన్ అంటాము, ఎంక్వైరీ అంటాము. నేను గతంలో కూడా చెప్పాను ఈ పదం మీకు. ఇంక్వెస్ట్ అనే వర్డ్ మీకు బాగా ఇంపార్టెంట్ వర్డ్ ఎగ్జామ్స్ లో. మనం మామూలుగా మాట్లాడేటప్పుడు అనే వాడే పదాలు కొన్ని ఉంటాయి, ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ లాంటివి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినోనిమ్స్, యాంటోనిమ్స్ గా అడిగే పదాలు మరికొన్ని ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఇంక్వెస్ట్ అనే పదం ఒకటి చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇంక్వెస్ట్ అనే పదం ఒకటి చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఓకేనా? సరే, ఇంకా ఈ రోజు వొకాబులరీకి సంబంధించి ఆఖరిగా ఒక్క వర్డ్ చెప్తాను. అది ఇక్కడ ఇదే ఆర్టికల్లో ఉన్న వర్డే. డీటెయిల్డ్ ప్రోబ్ నీడెడ్ ఆఫ్టర్ ఫిల్మ్ మేకర్స్ రెవిలేషన్. రెవిలేషన్ అంటే ఏమీ లేదమ్మా, రివీల్ అంటాం కదా. రివీల్ చేయడం అంటే ఏంటి? ఉన్న నిజాలను బయట చెప్పడం, వాస్తవాలను ఒప్పుకోవడాన్ని రివీల్ అంటాం. రెవిలేషన్ అంటే కూడా అదేనండి. రెవిలేషన్ అంటే ఏంటంటే నిజాలను ఒప్పుకోవడం. ఓకేనా? నిజాలను ఒప్పుకోవడము, ఇలా జరిగిందని చెప్పడం. సో రెవిలేషన్ అంటే రివీల్ ద ఫ్యాక్ట్స్ అని అనుకోండి, ఈజీగా ఉంటుంది. రివిలేషన్ అంటే రివీల్ ద ఫ్యాక్ట్స్ అని అనుకోండి, ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. చూసారా? ఇలా మనం పేజ్ నెంబర్ 1 లో మొదలుపెట్టి పేజ్ నెంబర్ 5 దాకా వచ్చాము. హెడ్లైన్స్ లోనే బోలెడు మంచి వొకాబులరీ. అయితే నేను ఎప్పుడు చెప్పేదే, ఒక మాట చెప్పి వీడియో ముగిస్తాను. ఎన్ని వర్డ్స్ నేర్చేసుకుంటున్నాము అని కాకుండా, చదువుకున్న వర్డ్స్ కి సంబంధించి వాటి యొక్క సినోనిమ్స్, యాంటోనిమ్స్ మనం ఎన్ని నేర్చుకుంటున్నాము అన్నది అలవాటు. అదొక అలవాటుగా మీరు మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఇక ఇలా ఈ రోజు చెప్పిన వర్డ్స్ అన్ని కూడా మీకు బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మీరు చేయాల్సిందల్లా కూడా చక్కగా వాటిని ఒక బుక్ లో రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే చాలా మంది వొకాబులరీ చదువుతూ ఉంటారు, కానీ కొంతమందికి గుర్తుంటుంది. రేపు మనం ఎగ్జామ్ కి వెళ్ళేదాకా గుర్తుండాలి అంటే తప్పనిసరిగా మనం వాటికి సంబంధించిన నోట్స్ మెయింటెనెన్స్ అనేది చెయ్యాలి. ఇక నేను వీడియో ఎండ్ చేసే ముందు మనస్ఫూర్తిగా ఎవరైతే డైలీ వొకాబులరీ క్లాసెస్ ఫాలో అవుతున్నారో, నిన్న డైలీ వొకాబులరీ క్లాసెస్ లో నేను కొన్ని పదాలను మీరే సెలెక్ట్ చేసుకుని వాటితో ఎగ్జాంపుల్స్ చక్కగా రాసి కామెంట్ సెక్షన్ లో పంపండి అని అడిగినందుకు చాలా మంది చక్కగా వాళ్ళ సొంత సెంటెన్సెస్ ని రాసి పంపారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా రెగ్యులర్ గా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ అప్పుడప్పుడు వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటాం కదా, అలా అప్పుడప్పుడు మిమ్మల్ని అడుగుతాను. చక్కగా అలా ఇంటరాక్ట్ అయ్యారనుకోండి, మరింత బాగా, మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా నాకు ఇటువంటి డైలీ వొకాబులరీ చెయ్యాలి అన్న ఒక ఎనర్జీ అనేది మీ బట్టే వస్తుంది. ఎప్పుడు మీకు విషయం తెలుసా? ది ఎనర్జీ ఆఫ్ ఏ టీచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎనర్జీ ఆఫ్ ఏ స్టూడెంట్ కదా. సరే, అయితే నిన్న పంపిన వాళ్ళల్లో చక్కగా పంపారు అందరూ కూడా. ఇక నేను ఆ కమెంట్స్ చూస్తూనే కొంతమంది పేర్లు కనిపిస్తున్నారు నాకు. దేవిక గారు, కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, చక్కగా పంపారు మీరు. అంతేకాకుండా ఆనంద్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిషోర్ గారు, వెరీ నైస్ అండి. శ్రావణి గారు, సో నైస్. అండ్ సాయి చంద్ర పటేల్, వెరీ నైస్ అండి. సో ఇలా మీరు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నాకు కొంత మోటివేషన్ వస్తుంది, కానీ మీరు ఆ వొకాబులరీ సొంతంగా ఎగ్జాంపుల్స్ రాసి పంపడం వల్ల ఒకటి చెప్పగలను, మీరు పంపిన వొకాబులరీ ఏవైతే ఉన్నాయో సెంటెన్సెస్ మీరు లైఫ్ లో మర్చిపోరు. అది మాత్రం నా హామీ. సరేనా? మరి మీరు ఈ రోజు చెప్పిన వర్డ్స్ ని మాత్రం చక్కగా రాసుకోండి. 2022లో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మనం డెఫినెట్ గా కొంత హార్డ్ వర్క్ అనేది చెయ్యక తప్పదు. అందులో భాగంగా ఇంగ్లీష్ కి సంబంధించి, వొకాబులరీకి సంబంధించి మనం చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు వన్స్ అగైన్ సో హ్యాపీ అండ్ సో మచ్ థ్యాంక్ యూ.
రైట్ ఫ్రెండ్స్, రేపటి డైలీ వొకాబులరీ క్లాస్ లో మిమ్మల్ని కలుస్తాను. విషింగ్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్ యువర్ శ్యామ్ సార్.